ఎంతో పవిత్రమైన ఆలయము అయ్యప్ప స్వామిది. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఏ విధంగా నిర్మాణం చేశారో మన ధర్మవరంలో అదే విధంగా నిర్మాణం అయితే చేశారు. ఇది చాలా అదృష్టకరము. మన ధర్మవరం ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారండి ఈ దేవాలయం నిర్మాణం చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆలయం అయితే చూపిపోతున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి, ఫుల్ వీడియో చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో మొత్తం వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సహకరించండి, మా వీడియోని ఫుల్ గా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ గా మన ధర్మవరంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్మించారండి. మీరు కూడా ఆ వీడియోను ఫుల్ గా చూసేయండి. మరి ఓకేనండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఫస్ట్ గా నవగ్రహాలు అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి సందర్శిస్తే ఇక్కడ ఫస్ట్ అయితే ఈ నవగ్రహాలను అయితే స్వామివారిని పూజించుకొని మనం దర్శనం చేసుకొని, మరియు ఇక్కడ ఈ చుట్లు అయితే తిరుగుతాయండి. ప్రదక్షిణలు చేస్తూ తిరగచ్చండి. ప్రదక్షిణలు చేస్తే చాలా మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఎటువంటివైనా కానీ తీరుతాయని, వచ్చేవారి స్వాములకు కానీ ఎవరికైనా మనట్ల వాళ్ళకి భక్తులకు కానీ ఎంతో మంది ఈ దేవాలయాన్ని సందర్శించండి. మీ కోరికలు ఏవైనా ఉన్నా కూడా నెరవేర్చుకోండి. ఓకేనండి, ఇక స్వామివారికి ఇక్కడ ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయనేటివి మొత్తం అయితే చూపించేస్తాను. మరి లేట్ చేయకోకుండా అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నవరత్న మండపం అనేది తయారవుతుందండి, ఇంకా రెడీ అవుతుంది. ఇంకా మరియు ఇక్కడ ఒక లింగం అయితే ఏర్పాటు చేస్తారు, పరమేశ్వరునిది ఇక్కడ కొలువై ఉంటారు. ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి వచ్చిన వారు. మరియు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, కంప్లీట్ గా అయిపోయింది. ఇంకా ఇక్కడ శివలింగాన్ని అయితే నిర్మిస్తారట. సరేనండి, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం రండి, అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్వామివారిని అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే సర్వసాధారణమైన భక్తాదులకు ఇక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి చూడండి. ఈ స్టెప్స్ ని వెక్కి మనం స్వామివారిని దర్శించుకోవాలి, సర్వసాధారణమైన భక్తులు. మరియు ఇక్కడ అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు పడిమెట్లు అయితే ఉన్నాయండి. ఈ పడిమెట్ల ద్వారా వెళ్ళవచ్చు. స్వామివారు మాల ధరించిన వారు పడిమెట్ల ద్వారా ఈ అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మరియు ఈ స్వామివారి దేవాలయం ఎంతో విశాలంగా ఆహ్లాదకరంగా ఈ వాతావరణం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా సరే, మన జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా సరే భక్తాదులు, అయ్యప్ప స్వామి భక్తాదులు ఈ స్వామివారిని వచ్చి మీరు మాల దర్శించుకోండి. కానీ ఈ పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి ఈ స్వామివారిని మాల ధరించాలంటే నియమ నిష్టలతో చాలా పద్ధతి, శ్రద్ధ, భయము అన్నీ ఉంటేనే మాల ధరించండి. మరియు లేకపోతే మాల ధరించినా కూడా కొన్ని చెడు అలవాట్లు అయితే ఉంటాయి, అవన్నీ మానుకొని ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని నేను మనసారా మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. ఓకేనండి, ఇక స్వామివారిని దర్శించుకుందాం రండి.
చూస్తున్నారు కదండి, ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ధ్వజస్తంభం అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా దర్శించుకోండి. మనం ఈ ఆలయంలోకి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్గా వినాయక స్వామి అయితే దర్శనమిస్తారండి. చూడండి, దర్శించుకోండి. మరియు ఆ స్వామిని దర్శించిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకోవాలి. చూడండి, మరియు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి, దర్శించుకోండి. మరియు ఇక్కడ శ్రీ లక్ష్మీ అమ్మవారు అయితే ఉన్నారు, దర్శించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, పీస్ఫుల్గా ఉంది. ఈ లొకేషన్ అయితే చాలా ఫ్రీగా ఉంది. మరియు ఈ ఆలయం ఎంతో పవిత్రమైన ఆలయము అయ్యప్ప స్వామిది. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఏ విధంగా నిర్మాణం చేశారో మన ధర్మవరంలో అదే విధంగా నిర్మాణం అయితే చేశారు. ఇది చాలా అదృష్టకరము. మన ధర్మవరం ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారండి ఈ దేవాలయం నిర్మాణం చేసిన పెద్దలు. మరియు ఈ దేవాలయానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈ పచ్చని వాతావరణంలో ఎలా ఉందో లొకేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది. చూడండి, మరియు ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నామండి. ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం. మరియు ఇక్కడ ఆలయ పూజారి గారైనటువంటి స్వామివారిని కూడా ఏమేమి ఇక్కడ విశేషాలు ఏమేమి జరుగుతాయి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి మీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్. రమేష్ అన్నమయ్యప్ప. నా యొక్క 47 ఏళ్ల సుదీర్ఘ యాత్రలో ఇది ఒక సువర్ణ ఘట్టం. నా యొక్క పేరే కాదు, ఈ దేవాలయానికి కష్టపడి పనిచేసిన కల్వల నాగరాజు, కీర్తిశ్వర్ కల్వల నాగరాజు, బండ్లపల్లి వెంకట జయప్రకాష్, మా శిష్య బృందము అందరం కష్టపడి పనిచేసిందే ఈ 14వ తారీఖు, అంటే మే 14వ తారీఖు ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకి మొదలై 10 గంటల వరకు జరుగుతుంది. తిరిగి సాయంత్రం 5:30 గంటలకు మొదలై రాత్రి 8 గంటలకు హరివాసనంతో ముగించబడుతుంది. ప్రతిరోజు ఈ మండల పూజ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం ఉంది. ఆ మండల పూజా కార్యక్రమం వరకు భజన మందిరంలో ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 50 మంది కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ మొక్కున్న కోరికలు నెరవేర్చాలని నా యొక్క సంకల్పము. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలా. ఈ దేవాలయంలో స్వామి అనుదినము దినదినము అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి మంచి చేసి స్వామి యొక్క దేవాలయం పూర్తిగా శబరిమలతో సమానంగా రావాలని నా యొక్క కోరిక. ఆ దేవుడు ఏం చేసినాడో మనకు తెలియదు. ఇది స్వామి, ఈ ఆలయం సేమ్ శబరిమలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నిర్మాణం చేశారని చెప్తున్నారు. అది దాని గురించి కొద్దిగా మార్పులు ఉన్నాయి. అక్కడ మండపం, మహామండపం చిన్నగా ఉంది, ఇక్కడ మహామండపం పెద్దగా ఉంది మండపము. తర్వాత ఆ ఆలయాన్ని పోలి మేము నిర్మించినాము. ఆ ఆలయంతో మేము పోటీ చేయడం లేదు. మన యొక్క శక్తి కొద్దీ ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని నా యొక్క సంకల్పం. ఇక్కడికి ఎక్కడి నుంచో భక్తాదులు వస్తూ ఉంటారు, మరియు అయ్యప్ప స్వామి మాల ధరిస్తూ ఉంటారు. వారు ఏమేమి నియమ నిష్టలతో ఇక్కడికి రావాలి, ఆ 10 మెట్లు ఎక్కేదానికి కూడా మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో చెప్పండి స్వామి. 18 మెట్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. త్వరలో దానికి కూడా పంచలోహ రేకులు
తొడుగుతాము. తర్వాత పైన కొద్దిగా పని ఉంది, ఆ పని కూడా ముగిచ్చేసి ఈ 18 నంబడి ఎక్కాలంటే ప్రతి ఒక్కరు కూడా 41 దినం దీక్ష పూనిండల్లా, ఇరుముడి కట్టుకొని రావాలా. అక్కడికి పోలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు చాలా మంది, అక్కడికి పోలేక కష్టపడి పోలేమనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో ఆ ఏర్పాట్లన్నీ చేస్తాం. తర్వాత 41 దినం ఉండి ఇరుముడి కట్టుకునే వాళ్ళని మాత్రమే 18 నంబడిలో ఎక్కిస్తాను. అది కంపల్సరీగా సిస్టమ్. తర్వాత ఆడవాళ్ళు కూడా 10 సంవత్సరాల లోపు 50 సంవత్సరం పైన ఉండే వాళ్ళు మాత్రమే, ఇరుముడి కట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పడి మీద అనుమతి. ఇంక ఎవరికి ఇవ్వం. ఇక్కడ ఎప్పుడెప్పుడు అన్నదానం నిర్ణయిస్తాం స్వామి? నవంబరు 16వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఇంతవరకు భజన మందిరంలో జరిగింది. ఇప్పుడు దేవాలయంలో జరగాలంటే కొంచెం అన్ని ఆలోచన చేసుకొని ఒక్కొక్క స్టెప్గా ఫస్ట్ జనాలను ఆకర్షించాలా, జనాలు వచ్చేదానికి మనం ఏర్పాటు చేసుకోవాలా, జనాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం సదుపాయం చేయాలా, వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలా అనేదే నా దృష్టి. ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇవ్వాలా. దీనిలో దాతలు కూడా మెయిన్ పాత్ర ఉంది. దీంట్లో ఈ దేవాలయం నిర్మించడానికి దాతలు కూడా బాగా ముందుకు వచ్చి మాకు అన్ని హెల్ప్ చేసినారు. తర్వాత శిష్య బృందము హెల్ప్ చేసినారు. ఇది ఇట్టే కొనసాగాలని నమ్ముతాను. మనసారా స్వామివారు ఇక్కడ మన చుట్టుపక్కల జిల్లాలే కాదండి, ఎక్కడో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో తెలపాలని విషయంతో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేసినటువంటి విజయ్ కుమార్ గారు, వారి బృందము చాలా మంది అయితే సహాయపడ్డారు, తోడ్పడ్డారు. ఈ దేవాలయానికి, బృందానికి మాత్రం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి ఎంతో మంది వచ్చేసి ఈ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని మీకు ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను. స్వామి ఓ స్వామి ఓ స్వామి, ఆ స్వామివారిని దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి మీకోసం మేము వీడియో చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ గుర్తించండి. మా కష్టానికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఈ వీడియోని యూట్యూబ్ చాలా వరకు రికమెండేషన్ చేస్తుంది, వైరల్ చేస్తుంది ఈ వీడియోని. దయచేసి గుర్తించండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎలా ఉందో వీడియో కామెంట్ చేసేయండి.